కార్తీక మాసం వచ్చిందంటే చాలు మన గుంటూరు చుట్టుపక్కల వారంతా కూడా శైవక్షేత్రం అయినటువంటి తాళ్ళాయిపాలెం వెళ్తూ ఉంటారు కదా, కోటిలింగాల క్షేత్రంగా. అయితే దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో రామ మందిర ప్రతిష్ట సమయంలో ప్రతిష్ట చేసిన మరొక కోటిలింగ క్షేత్రం మన గుంటూరు సమీపంలో నరసరాపేటకు వెళ్లే దావలో వేమవరం అనే గ్రామంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదేనా, ఇదే మీ ధ్వజస్తంభం అక్కడ. అయితే ఈ అద్భుతమైన శివాలయంలో హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాము, ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బండ శిలలు తీసుకొచ్చి ఇక్కడే పగలగొట్టి ఇక్కడే స్తంభాలుగా మలిచి పురాతన ఆలయ పద్ధతుల్లో ఈ విధంగానే మలిచి అద్భుతమైన ఆలయాన్ని కట్టించారు. అయితే ఒకప్పుడు ఇక్కడ పాత శివాలయం ఉండేదట, అది శిథిలం అవడంతో మళ్ళీ అదే స్థానంలో గుంటూరులో ఉన్నటువంటి అమ్మా సేవా ట్రస్ట్ వారు దీన్ని పునర్నిర్మాణం చేపట్టారు. కొంతమంది అయితే ఇది కొత్త ఆలయం అని చెప్తున్నారు. గణపతి, మహాకాలుడు, తర్వాత భద్రకాళీదేవిగా లేదు మహాకాళిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మహాకాళి అమ్మవారిని పాతాళకాళిగా ప్రతిష్ట చేయబోతున్నారు. ఆ ఆలయం కూడా నిర్మాణంలోనే ఉంది. అక్కడ అమ్మవారు సుమారుగా 26 అడుగుల ఎత్తుతో వస్తున్నారనమాట. ఇక్కడ ఉన్నటువంటి కోటి శివలింగాలకి అదనంగా ఒక్కొక్క శివలింగం పెద్దగా, అతి పెద్దగా అని చెప్పచ్చు, ఆకాశాన్ని తాకే విధంగా చూస్తుంది అదేను. అటువంటి శివలింగ ప్రతిష్ట చేశారు. ఆ శివలింగానికి తగ్గట్టే భారీ నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడున్న విశేషత ఇంకోటి ఏంటంటే, ఈ కోటి శివలింగాలు కూడా నర్మదా బాణలింగాలు అనమాట. నర్మదా బాణలింగం అంటే ప్రాణప్రతిష్ఠ లేకుండా స్వయంభూగా నదిలో పుట్టేటువంటి లింగాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శక్తి కూడా అదే విధంగా అఖండంగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలోనే 108 శ్రీచక్రాలతో ఉన్న ఆలయం ఉంది. దాంతోపాటుగా 10,000 శివలింగాలతో ప్రతిష్ఠ చేసి పెట్టినటువంటి శివాలయం కూడా ఉంది. ఇక గర్భాలయం తలుపులు తీయలేదు కాబట్టి నేను నా ఫుటేజ్ మీకు ఇక్కడ అందించట్లేదు. మరి ఈసారి ఎవరెవరు ఈ కోటిలింగ క్షేత్రంకి వెళ్ళబోతున్నారు ఈ కార్తీక మాసంలో అన్నది మన కామెంట్లో పెట్టండి. మరకత మహాశివుడు కూడా ఉన్నాడు. మరకత మణితో చేసినటువంటి మహాశివుడు మనం స్వయంగా చేత్తోనే అభిషేకం చేసుకోవచ్చు అక్కడున్న స్వామివారికి. వారు చాలా అందంగా ఉన్నారనమాట. ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః. నా ఛానల్ని మొదటిసారిగా ఫాలో అవుతున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.